ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్తారా? అందరు చెప్తారా? చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। సో అయితే హరే మనం కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. సో అయితే మనం గత వారం క్లాస్లో మూడవ తృతీయ స్కందము తృతీయ అధ్యాయము మూడవ శ్లోకమే కదా, మూడవ శ్లోకమే 333 గోల్డెన్ నెంబర్. అండ్ ఆ శ్లోకం కూడా చాలా గోల్డెన్ శ్లోక, మంచి బంగారు నిధితో పోల్చదగినటువంటి శ్లోక. భాగవతంలో ప్రతి శ్లోకము అద్భుతమైనదే. ఈ మూడవ స్కందము మూడవ అధ్యాయము మూడవ శ్లోకము ఉద్ధవుడు విదురుడికి రుక్మిణి కళ్యాణ ఘట్టం గురించి వివరిస్తాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి రాసిన లేఖ, తర్వాత ఎలా శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని అపహరించి వివాహం ఆడిన సంఘటన వివరిస్తాడనమాట. సో అయితే ఈరోజు 7వ శ్లోకం చెప్పమని చెప్పారు నాకు. కానీ అదే మన లాస్ట్ వీక్ పోయిన వారం అనుకున్నట్టుగానే ఆ రుక్మిణి స్తుతి, రుక్మిణీదేవి ప్రేయర్స్ అవి చర్చించుకుందాం ఈ వారం కూడా, ఈరోజు కూడా. సరే, రుక్మిణి ప్రేయర్స్ అందరం పాడుదాం. అది నేను ఒకసారి ఓపెన్ చేస్తాను.
ఎవరికైనా గుర్తుందా ఏ అధ్యాయంలో ఇది రుక్మిణి ప్రేయర్స్ ఎక్కడ వస్తాయి భాగవతంలో? గుర్తుందా ఎవరికైనా? 10.35 ప్రభుజీ. 35 కాదు, 10.35 యుగళ గీతం. ప్రభుజీ 52 ప్రభుజీ 52 52వ అధ్యాయం, దశమ స్కందం 52వ అధ్యాయంలో ఇది 37వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే, ఒకసారి చదువుదాం ఇదంతా మనం. శ్రీ రుక్మిణి ఉవాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం. శ్రుత్వా భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం. రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయా కృతా విశతి చిత్తమపత్రపం మే. ఖాత్వా ముకుంద మహతీ కులశీలరూపా విద్యావయో ద్రవిణధామభిరాత్మతుల్యం. ధీరాపతిం కులవతీ నవృణీత కన్యా కాలే నృసింహ నరలోకమనోభిరామం. తన్మే భవాన్ ఖలు వృతాపతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విదేహి. తన్మే భవాన్ ఖలు వృతాపతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విదేహి. మా వీరభాగమభిమర్షతు చైద్య ఆరాత్ గోమాయువన్మృగపతేర్బలిమంబుజాక్షా. పూర్తేష్టదత్త నియమవ్రతదేవ విప్ర గుర్వర్చనాదివిరలం భగవాన్ పరేశః. ఆరాధితో యది గదాగ్రజపేత్యపాణిం గృహ్ణాతు మేనదమఘోషసుతాదయోన్యే. ఆరాధితో యది గదాగ్రజపేత్యపాణిం గృహ్ణాతు మేనదమఘోషసుతాదయోన్యే. శోభావినీ త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతిభిః పరీతః. శోభావినీ త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతిభిః. నిర్మద్య చైద్యమగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కాం.
నిర్మదమగధీంద్రబలం ప్రసాద్య మాం రాక్షసీన వీర్యశుల్కం విధిర్విర్యశుల్కాం అంతఃపురాంతరచరీమనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవధామ్యుపాయం. పూర్వేద్యురస్తి మహతీ కులదేవయాత్రా యస్యాం బహిర్నవవధూర్గిరిజాముపేయాత్. పూర్వేద్యురస్తి మహతీ యస్యాంఘ్రిపంకజరజస్వపనం మహంతో వాంఛంత్యుమాపతిరివాత్మతమోపహత్యై. పంకజరజస్వపనం మహంతో యర్హ్యంబుజాక్షనలవేయభవత్ప్రసాదం జహ్యామసూన్వ్రతకృషాన్ శతజన్మభిः స్యాత్. శ్రుత్వా గుణాన్ భువనసుందరశృణ్వతాం తే నిర్విశ్య కర్ణవివరైర్హరతోऽంగతాపం. రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. రూపం ఓకే, మీరందరూ శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి రాసినట్టుగా మీరందరూ ఒక లేఖ రాసినట్టే. ఈ స్తోత్రం, ఈ రుక్మిణి స్తుతి చదివితే లేఖ రాసినట్టే. వీలైతే రాయండి, పేపర్ మీద రాయండి. ఈ వారంలో కుదిరితే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుసుకునే లోపు వీలైతే పేపర్ మీద రాసి కృష్ణుడికి సమర్పించండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఇంట్లో ఈ శ్లోకాలు ప్రభుజీ. ఈ దశమస్కందము 3 భాగాలు ఉన్నాయి కదా ప్రభు. మొదటి భాగము, రెండవ భాగము, నాలుగో భాగం ఎట్లున్నాయి? ఎన్నో భాగం ప్రభుజీ? ఇది రెండో భాగం ప్రభుజీ. రెండో భాగం అంటే ఇది చిన్న బుక్స్, పెద్ద బుక్స్ అట్లా ఉంటాయి. దాంట్లో చూసుకోండి మరి మీరు. పెద్ద భాగంలో మూడో భాగంలో ఉందా? మూడో భాగంలో ఎన్నో చాప్టర్ మాతాజీ? 52 అధ్యాయం అమ్మా. ఓకే, 52 అధ్యాయము, పేజ్ నంబర్ 234. 233 అక్కడి నుంచి 52 అధ్యాయం అంటే అయిపోయి. అందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయో చూద్దాం. 7 శ్లోకాలు. ఓకే, అంటే ఫస్ట్ నుంచా ప్రభుజీ? 37 అమ్మా. 37 నుంచి స్టార్ట్. 37 నుంచి 37 నుంచి 7 శ్లోకాలు. థ్యాంక్ యూ ప్రభు. వీలైతే అందరూ కంఠస్థం చేయండి. ఇవి ఒక కంటిమాల లాగా కట్టుకోండి ఈ 7 శ్లోకాలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. సో లాస్ట్ వీక్ మనం ఇది ఏం చర్చించుకున్నాం ఒకసారి చూద్దాం. రుక్మిణి లేఖ, కృష్ణుడికి రాసిన, రుక్మిణీదేవి రాసిన లేఖ ఈ మొత్తం సృష్టి మొత్తంలో కూడా, ఈ ప్రపంచంలోనే కాదు, ఈ సృష్టి మొత్తంలో మొట్టమొదటి ప్రేమలేఖ. ఫస్ట్ శ్లోకంలో ఏం నేర్చుకున్నాము? శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే. శ్రుత్వా అంటే విన్నది, రుక్మిణీదేవి విన్నది. ఎవరి గురించి? శ్రీకృష్ణుడి గురించి. ఏం విన్నది? గుణాలు. శ్రుత్వా గుణాన్ భువన సుందర. మనం చర్చించుకున్నాం కదా, బాహ్య సౌందర్యము, అంతర్గతమైన సౌందర్యము. సో ఫస్ట్ రుక్మిణీదేవి కృష్ణుడి యొక్క గుణగణాలని కీర్తిస్తుంది, తర్వాత బాహ్య సౌందర్యాన్ని కీర్తిస్తుంది. సో శ్రుత్వా గుణాన్, ఓ కృష్ణ, నేను ఓ భువన సుందర, నేను నీ గుణాలను విన్నాను, నీ గుణాల గురించి విన్నాను, గుణగణాలను గురించి విన్నాను. నారదముని మరియు ఇంకా చాలా మంది సాధువులు ఈ విదర్భ రాజ్యానికి వచ్చి అక్కడ హరికథ చెప్తారు కదా, అలా చెప్తున్నప్పుడు రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి గుణగణాలు వింటూ, ఆ ముకుందుని గుణగణాలు వింటూ పెరిగిందనమాట. సో శ్రవణం యొక్క ప్రాముఖ్యత చెప్తుంది మనకి ఫస్ట్. కృష్ణుడి గురించి శ్రవణం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది? కృష్ణుడిని చూడాలని, కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలని ఒక తీవ్రమైన కోరిక కలుగుతుంది మనకి. దాన్నే లాలస అంటారు, భక్తి లాలస, కృష్ణ దర్శన లాలస, కృష్ణ భక్తి లాలస. ఆ లాలస ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా వస్తాడు కృష్ణుడు. రుక్మిణీదేవి ఏం రాసింది ఆ లేఖలో? రుక్మిణీదేవి రకరకాలుగా కృష్ణుడిని బెదిరిస్తుంది, కృష్ణుడిని బ్లాక్మెయిల్ చేస్తుంది, రకరకాలుగా కృష్ణుడిని ఎలాగోలా రావడానికి రాస్తుంది అనమాట లేక. చివరికి ఏమంటది అక్కడ? నువ్వు రాకపోతే నేను 100,000 జన్మలైనా కూడా నేను ఇలాగే ఉంటాను. సో రుక్మిణీదేవి విన్నదేంటి? ఆ గుణాలతో పాటుగా నామ రూప గుణ లీల. మనం శ్రవణం చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ నామ రూప గుణ లీలల గురించి చేస్తాం. శ్రీకృష్ణుడి యొక్క నామాలు అనంతం, రూపాలు అనంతం, శ్రీకృష్ణుడి యొక్క సౌందర్య వర్ణన అనంతం, శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలు ఒక్కొక్క గుణం ఒక్కొక్క సముద్రం లాంటిది. మళ్ళీ కృష్ణుడి యొక్క కరుణ సముద్రం లాంటిది, కృష్ణుడి యొక్క ఔదార్యం ఒక సముద్రం, కృష్ణుడి యొక్క మాధుర్యం అదొక సముద్రం. అలాగా కృష్ణుడి యొక్క లీలలు. సో ఇప్పుడు మరి కృష్ణుడి యొక్క గుణగణాలు అనంతమైనప్పుడు 2 రకాల అనంతాలు ఇక్కడ. ఒకటి, కృష్ణుడి యొక్క గుణాలు ఎన్నున్నాయో ఆ లిస్ట్ అంతా రాస్తే అదే ఒక అనంతమైన లిస్ట్ అవుతుంది. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క గుణం ఒక్కొక్క సముద్రం. మన ఒక జీవితకాలం చర్చించినా కూడా సరిపోదు ఒక గుణం గురించి. ఈ కృష్ణుడి యొక్క గుణాలు 2 రకాలు. ఒకటి, ఇప్పుడు ఈ కొబ్బరికాయ తోటి పోలుస్తారన్నమాట కృష్ణుడి యొక్క గుణగణాలు. ఒకటి, కొబ్బరికాయకి 2 గుణాలు. బయటనేమో చాలా కఠినంగా ఉంటది, లోపల మృదువుగా, దాంట్లో ఉన్న వాటర్, కొబ్బరి నీళ్లు తీయగా అలా ఉంటాయి. సో అలాగే కృష్ణుడు
మనకి ఇప్పుడు ఈ 3వ స్కందంలో ఉద్ధవుడు వజ్రుడికి ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయంలోనేమో బృందావనంలో చేసిన లీలల గురించి చెప్పాడు. 3వ అధ్యాయంలోనేమో ద్వారకా లేకపోతే మధురాలో చేసిన లీలల గురించి చెప్పాడు. సో ద్వారకాధీశుడైన కృష్ణుడు చేసిన లీలలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. అంటే ఒక రాజులాగా శత్రువులతోటి పోరాడము అవన్నీ కొంచెం కఠినమైనగా ఉండొచ్చు. బృందావనంలో జరిపిన లీలలు మాధుర్య లీలలు చాలా తీయగా శృతిమెత్తంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? మనం ఒక పక్షి లాంటి వాళ్ళం, ఒక చిలుక లాంటి వాళ్ళం. ఆ కొబ్బరికాయ కృష్ణుడి యొక్క గుణగణాల్ని వర్ణించే ఒక నిధిలాగా మనం పోలిస్తే, ఆ కొబ్బరికాయని ఇప్పుడు ఆ చిలుక తన ముక్కుతోటి ఎంత కొట్టినా కూడా పగలగొట్టగలదా? పగలగొట్టలేదు. ప్రయత్నించగలదు అంతే, ప్రయత్నిస్తుంది. ఏదో పైన కొంచెం పొట్టు రాలుతుంది అంతే, అంతేగాని బ్రేక్ చేయలేదు కదా. అలాగే మనం కూడా కృష్ణుని గుణగణాలు వివరించడానికి లేకపోతే అర్థం చేసుకోవడానికి వినడానికి ప్రయత్నించినప్పుడు మన ప్రయత్నం కూడా ఇలాంటిదే అనమాట. ఒక చిలుక ఎలాగైతే కొబ్బరికాయని పలగొట్టడానికి ప్రయత్నిస్తుందో అలాంటి ప్రయత్నమే మనది కూడా. కానీ మనం చేసే ఈ ప్రయత్నంలో, మనం చేసే ఈ స్థుతిలో, రుక్మిణీదేవి రాసిన ఈ లేఖలో, లేకపోతే కుంతీదేవి ప్రార్థించిన స్థుతిలో, భాగవతంలో మనకి రకరకాల స్థుతులు ఉన్నాయి. భీష్మ స్థుతి, కుంతి స్థుతి, ప్రహ్లాద స్థుతి, ధ్రువ స్థుతి, గోపీ గీతం, యుగళ గీతం, ప్రణయ గీతం, వేణుగీతం, ఇట్లా చాలా ఉన్నాయి మనకి. అన్నిట్లో కూడా కామన్ అంశాలు ఏంటి? భక్తులు తన దీన స్థితి గురించి వివరిస్తారు. ఎలా అయితే రుక్మిణీదేవి ఇప్పుడు తన సోదరుడు రుక్మి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయించాలని నిశ్చయించాడు. ఇంకా అన్ని వివాహ ఏర్పాట్లు, కళ్యాణం ఏర్పాట్లు అన్ని జరుగుతుంటాయి. సో ఇంకా ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ఇంకా బయట పడలేనంత అంత కష్టతరంగా ఉన్న పరిస్థితి అనమాట. ఎందుకంటే ఒక రోజులో పెళ్ళైపోతుంది ఇంకా. సో ఇంకా బయట పడలేనేమో, ఇంకా ఈ తప్పదేమో, శిశుపాలుడిని వివాహం చేసుకోవడం తప్పదేమో అన్నంత దుస్థితి అనమాట. సో అదే దీనస్థితిని వివరించింది లేఖలో. వివరించి వేడుకుంది, కృష్ణుణ్ణి వేడుకుంది. సో శ్రవణం యొక్క ప్రాముఖ్యత, రుక్మిణీదేవి ఫస్ట్ శ్లోకంలో మనకి శ్రవణం యొక్క ప్రాముఖ్యత ఏం చెప్పాం? లాస్ట్ వీక్ మనం ఏం చర్చించుకున్నాము? శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విష్య కర్ణ వివరైర్ హరతోంగ తాపం. ఈ కృష్ణ కథ శ్రవణం ద్వారా ఈ శబ్ద మాధుర్యం, భాగవత శబ్ద మాధుర్యం, ఈ స్తోత్ర మాధుర్యం మన చెవుల ద్వారా ప్రవేశించి మన శరీరంలో ఉన్న ఈ తాపత్రయ అంటే 3 రకాలైన కష్టాలు. ఏంటా 3 రకాల కష్టాలు? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఆ 3 రకాల కష్టాల నుంచి వచ్చే వేడిని తగ్గిస్తాయి అన్నమాట. హరతోంగ తాపం. అంగతాపం అంటే ఈ శరీరానికి ఉన్న వేడి. కష్టాల ద్వారా, భౌతిక ప్రపంచంలో మనకొచ్చే కష్టాల ద్వారా కలిగే వేడిని తగ్గిస్తుంది అనమాట. మ్యూట్ చేస్తా. మాతాజీ మీరు మ్యూట్ లో వెళ్ళండి మాతాజీ ప్లీజ్. నేను మ్యూట్ చేశానండి.
వీలైతే వీడియో ఆన్ చేయండి ఎవరైనా. ఓకే. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి స్పెషల్ క్లాస్, కృష్ణుడి యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్. సో శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థ లాభం త్వయచ్యుతా విశతి చిత్తం అపత్రపం మే. సో ఈ స్తోత్రాల ద్వారా, మనం ఈ ప్రార్థనల ద్వారా ఏం జరుగుతుంది మనకి? ఎలాగైతే మహాప్రభు చైతన్య మహాప్రభు రాధారాణి భావంతో కృష్ణుడి యొక్క విరహ వేదనని ఎలా అయితే మనందరికీ ప్రదర్శించారో మహాప్రభు, అలాగే హనుమంతుడు రామనామంతో, నిరంతర రామనామ జపంతో తన హృదయంలోనే సీతారాముల్ని నిలుపుకున్నాడు. సో భగవంతుని లీలలు ఇప్పుడు ఇక్కడ ఏమంది? రుక్మిణీదేవి శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థ లాభం. నిన్ను దర్శించుకోవడమే అది అన్నిటికన్నా గొప్ప లాభం. రూపం దృశాం దృశిమతాం అఖిలార్థ లాభం త్వయచ్యుతా చిత్రమపత్రపం మే. త్వయచ్యుతా విశతి చిత్రమపత్రపం మే అంటే నేను ఒక రాజవంశానికి చెందిన స్త్రీని, పేరు ప్రఖ్యాతులు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబానికి సంబంధించిన స్త్రీని, అయినా కూడా నేను సిగ్గు విడిచి నీకు ఈ లేఖ రాస్తున్నాను. సో భగవంతుని లీలలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా మనకి కనపడతాయి. ద్వాపర యుగంలో నీలమేఘ శ్యాముడు కృష్ణ, రాధారాణి భక్తురాలు. కలియుగంలో చైతన్య మహాప్రభు రాధాభావంలో కృష్ణుడి ప్రేమ నుంచి విరహ వేదన ఎలా ప్రదర్శించారో చూపించారు. చైతన్య మహాప్రభుతో పాటు అవతరించిన రాధారాణి గదాధర పండితుడిగా అవతరిస్తుంది. రాధారాణి ద్వారా భాగవతం విని చైతన్య మహాప్రభు కృష్ణుడి లీలల్ని తెలుసుకుంటారు. సో కృష్ణుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ దేవాది దేవుడు అయినా కూడా ఈ యుగం భూమి మీద భూలోకంలో అవతరించినప్పుడు సామాన్యమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంటారు. ద్వాపర యుగంలో కృష్ణావతారంలో సాందీపని ముని దగ్గర కృష్ణుడు బలరాముడు ఇద్దరు విద్యను అభ్యసించారు. కృష్ణుడు 64 రోజుల్లో 64 కళల్ని నేర్చుకున్నారు. తర్వాత అదే కృష్ణుడు, అదే ద్వాపర యుగంలో అదే కృష్ణుడు అర్జునుడికి గురువుగా భగవద్గీత బోధ చేసి జగద్గురువుగా అవతారం ఎత్తారు. కృష్ణుడి యొక్క గుణగణాల్ని వర్ణించడానికి మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఈ ప్రెజెంటేషన్ ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం కదా మనం, ఈ యొక్క అనంతమైన సముద్రాలు లాంటివి అన్నమాట.
నామ జలది, రూప జలది, గుణ జలది, లీలా జలది. ఆ గుణాలలో మళ్ళీ సౌందర్య జలది, సౌందర్యం గురించి, ఔదార్య జలది, మాధుర్య జలది, కారుణ్య జలది, ఉమ్, గాంభీర్య జలది, వాత్సల్య జలది. ఒక్కొక్క గుణం ఒక్కొక్క సముద్రం అన్నమాట. సో ఆది శంకరాచార్య ఏం చెప్తారంటే కృష్ణుడి గుణాలు వర్ణించడం ఎంత కష్టం అనేది ఆ, ఒక మంచి ఉదాహరణతో చెప్తారు. ఏంటంటే ఒక పెద్ద పర్వతమంత ఎత్తున్న సైజు ఉన్నంత ఒక సిర, ఒక ఇంక్ బాటిల్ ఉందనుకోండి. ఆ, దర్శనం ఓపెన్ అయిందా? దర్శనం స్టార్ట్ అయింది ప్రభుజీ. ఆ, భజామి. ఓకే, సో ఆది శంకరాచార్యులు ఎలా వర్ణిస్తారంటే ఇప్పుడు కృష్ణుడి గుణగణాలు వర్ణించడం ఎంత కష్టం అనేది ఎలా చెప్తారంటే ఆ, ఇప్పుడు గుణగణాల గురించి రాయడానికి మనకి ఆ, ఒక పెన్ను, ఆ పెన్నులో ఇంకు, ఒక పేపరు, ఇవన్నీ కావాలి కదా. అండ్ బాగా రాసే ఒక ఎక్స్పర్ట్ లాంటి ఒక రైటర్, ఇవన్నీ కావాలి మనకి. సో ఇక్కడ ఇంకేంటి, ఆ ఇంక్ బాటిల్ సైజ్ ఎంత అన్నారు? ఒక మౌంటైన్, ఒక పర్వతం ఎంత ఎత్తులో ఉంటుందో అంత సైజు ఉన్న ఇంక్ బాటిల్ ఉందనుకోండి. దాంట్లో ఇంక్ ఎంత, ద క్వాంటిటీ ఎంత ఉందంటే ఒక సముద్రంలో ఉన్న నీళ్ళు ఎంత ఉంటాయో అంత ఇంక్ అనమాట. మరి రాయడానికి ఒక పెన్ను కావాలి కదా. ఆ పెన్ ఏంటి? కల్పవృక్షం యొక్క ఒక కొమ్మ పెన్ అనుకుంటే మరి కాగితం కావాలి కదా. ఈ భూమి ఉపరితలం మొత్తం సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ అంతా ఒక పేపర్ లాగా అనుకుంటే సరస్వతి దేవే స్వయంగా రాయడానికి వస్తే ఆ కల్పవృక్షం యొక్క కొమ్మనే కలంగా అనుకొని మహాసముద్రంలో ఉన్న అనంతమైన ఆ జలమంతా ఒక ఇంకు లాగా భావించి రాసినా కూడా ఒక 1% అవుతుంది. రాసినా కూడా ఒక 1% కృష్ణుని యొక్క గుణగణాలు వర్ణించుకోవడం అవుతుంది మనకి. కానీ మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క గుణగణాలని వర్ణిస్తూ చేస్తున్న ప్రయత్నం ఒక చిన్న ఆశ అన్నమాట. మనం చేస్తున్న స్తుతికి ఆ కృష్ణుడు మెచ్చి మన పట్ల అనుగ్రహం చూపిస్తాడని ఒక చిన్న ఆశ. సో అయితే మనం నిన్న ఈ శ్లోకం కదా, పోయిన వారం ఈ శ్లోకం శుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. ఓ భువన సుందర, నీ గుణగణాలను విన్నంతనే అవి కర్ణరంధ్రాల ద్వారా ప్రవేశించి దేహతాపాన్ని హరిస్తున్నాయి. కళ్ళున్న వారికి నీ రూపదర్శనమే సంపూర్ణ ప్రయోజనం. ఓ అచ్యుత, నా మనస్సు ఎటువంటి సంకోచం లేకుండా నీయందే స్థిరపడుతుంది.
సో ఈ స్లైడ్స్ ఊరికే మీరు చదువుతుండండి. మనం ఆల్రెడీ ఇవన్నీ చర్చించుకున్నాము. ఊరికే చదువుతూ ఉండండి. నేను ఒక్కొక్క స్లైడ్ ముందుకి తీసుకెళ్తూ ఉంటాను, మీరు ఊరికే చదువుతూ ఉండండి. నేను పంపిస్తానులేండి ఈ స్లైడ్స్ అన్ని అందరికీ, తర్వాత నేను పంపిస్తాను. సో ఈరోజు మనం 2వ శ్లోకం చర్చించుకుందాం. రుక్మిణి ప్రేయర్స్ లోంచి 2వ శ్లోకం చర్చించుకుందాం ఈరోజు. ప్రభుజీ 52 భాగంలో చాప్టర్ లో 57 శ్లోకం నుంచి స్టార్ట్ అన్నారు కదా ప్రభుజీ. 37. 37 సారీ Yeah. 37 నుండి 7 ప్రభు. 37 నుంచి 7 శ్లోకాలు అంతే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 2వ శ్లోకం. ఈరోజు 7:30 వరకు, అంటే ఇంకొక 23 నిమిషాలు చెప్పుకుందాం మనం ఇప్పుడు. తర్వాత నాకు వేరే ఇంకో క్లాస్ ఉంది. సో ఈ 2వ శ్లోకంలో రుక్మిణీదేవి ఏం చెప్తుందంటే, ఎందుకు రుక్మిణీదేవి కృష్ణుణ్ణే ఎందుకు వరుడిగా ఎన్నుకుంది అని చెప్తుంది అనమాట. కాత్వా ముకుంద మహతీ కులశీల రూప విద్యావయో ద్రవిణధామభిరాత్మతుల్యం ధీరాపతిం కులవతీ నవృణీత కన్యా కాలే నృసింహ నరలోకమనోభిరామం. సో ఇక్కడ రుక్మిణీదేవి ఏం చెప్తుందంటే, ఓ ముకుంద, నువ్వు మహతీ కులశీల రూప అంటే చాలా గొప్ప వంశానికి చెందినవాడివి, కులం. ఇప్పుడు ఒక అమ్మాయిని తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు ఏం చూస్తారు, వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ వంశస్థితిగతులు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు కదా. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు కదా. సో ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, గుణగణాల కంటే ఆస్తి, ఉద్యోగము, వచ్చే శాలరీ, వీటికే ఎక్కువైపోయింది. సో ఇక్కడ అమెరికాలో మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు. ఇక్కడే మాస్టర్స్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఒక మంచి అమ్మాయి కోసం చూస్తుంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఒకళ్ళు, అంటే మేము అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ ఉండే ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళు అడిగారనమాట, ఈ అబ్బాయికి, మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి సంబంధం కోసమని అడిగారు. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అబ్బాయి తరపున ఎంత ఆస్తి వస్తుందో అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇదే. ఇంకా వేరే ఏమీ లేవు అక్కడ. ఫస్ట్ క్వశ్చనే ఈ అబ్బాయి తరపున ఆస్తి ఎంత వస్తుంది, వాటా ఎంత వస్తుంది ఈయనకి. చూడండి ఎలా ఉన్నారు అసలు. ఇంకా అసలు వేరే ఏమీ లేదు. అబ్బాయి ఎలాంటి వాడు, అసలు గుణగణాల గురించి ప్రస్తావనే లేదు అక్కడ. ఫస్ట్ క్వశ్చనే ఆస్తిలో వాటా ఎంత వస్తుంది, ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళకి, తల్లిదండ్రులకి, ఈయనకి అన్ని కోట్లు వస్తాయి. కానీ ఇక్కడ రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఎందుకు ఎంపిక చేసుకుంది, ఆ ముకుందుని అసమాన గుణగణాల విశ్లేషణ చేస్తూ చెప్తుందన్నమాట. ఎందుకు ఎంచుకుంటుంది కృష్ణుణ్ణే తగిన వరుడిగా ఎందుకు ఎంచుకుంటుంది. ఫస్ట్ ఏంటి, కుల, మహతీ కుల. శ్రీకృష్ణుడు గొప్ప యాదవ కులానికి చెందినవాడు,
వృష్ణి డైనస్టీ. వృష్ణి డైనస్టీ గొప్ప గొప్ప వంశానికి చెందినవాడు. శీలం గొప్ప క్యారెక్టర్. రూపం భువన సుందర అని చెప్పింది, ఫస్ట్ శ్లోకంలోనే భువన సుందర అని చెప్పింది. కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణించడానికి మనకి భాగవతంలో కానీ రకరకాల స్తోత్రాలలో కానీ చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి కృష్ణుడి రూపాన్ని గురించి వివరిస్తూ. సో కృష్ణుడి యొక్క రూపము, కులము, శీలము, విద్య, అన్ని వేదాలన్నీ కృష్ణుడి నుంచే వచ్చాయి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అంటే ఈ వేదాలన్నీ నా నుంచే వచ్చాయి, ఈ వేదాల ద్వారా నన్ను తెలుసుకో అంటే విద్య. ఇక్కడ విద్య గురించి చెప్తుంది కదా రుక్మిణీదేవి. కృష్ణుడి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇంకా క్వాలిఫికేషన్స్ వింటే ఇంకా 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 మనం మాట్లాడడానికి ఏమి ఉండదు అక్కడ. వేదాలన్నీ ఆయన నుంచే వచ్చాయి. వేదాల సారాంశమైన భగవద్గీత ఆయన ముఖ పద్మం నుంచి వచ్చింది. విద్య, వయో వయస్సు. వయస్సు కృష్ణుడు నవనవ యవనామానుడు. నవనవ యవనామానుడు అంటే ఎప్పుడూ నిత్య నిత్య యవనంగా ఉంటాడు. నిత్య యవనంగా ఉంటాడు. కృష్ణుడు నిత్య యవనంగా ఉంటాడు. కృష్ణ కథ కూడా నిత్య యవనంగా ఉంటుంది. మన సేమ్ అదే కథ, అదే దామోదర్ లీల, ఇదే రుక్మిణి కళ్యాణ ఘట్ట, ఇదే రుక్మిణి లేఖ, అదే కుంతి స్తుతి, అదే భీష్మ స్తుతి, అదే ప్రహ్లాద స్తుతి, ధ్రువస్తుతి, గోపీ గీతం, ఇవన్నీ ఎప్పుడో 5000 సంవత్సరాల కింద జరిగాయి. మనం ఇప్పుడు 5000 సార్లు చర్చించుకున్నా కూడా ప్రతిసారి నిత్య నూతనంగా ఉంటది. ప్రతిసారి చర్చించుకున్నా కూడా నిత్య నూతనంగా నవనవ యవనామానంగా ఉంటుంది. భాగవతం మహాత్మ్యాన్ని గురించి వర్ణిస్తూ భాగవతంలోనే ఒక శ్లోకం ఉంటుంది. ఏదది? తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శాశ్వత్ మనసో మహోత్సవం తదేవ శోకార్ణవశోషణం నృణాం యదుత్తమ శ్లోక యశోనుగీయతే. తదేవ రమ్యం రుచిరం నవం నవం అంటే ఈ భాగవత మహాత్మ్యము ఎలాంటిదంటే రమ్యమైనది, రుచికరమైనది. తదేవ రమ్యం రుచిరం నవనవం కొత్తగా ఉంటది ఎప్పుడు, నవనవం. తదేవ రమ్యం రుచిరం నవనవం. అది కృష్ణుడి యొక్క వయస్సు గురించి. విద్య, వయో, ద్రవిణ. ద్రవిణం అంటే ధనం, ఆస్తి, వెల్త్. కృష్ణుడు ఎవరు? నందనందనుడు, నంద మహారాజు యొక్క తనయుడు. నంద మహారాజుకి ఎన్ని ఆవులున్నాయి? 99 లక్షల ఆవులున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి అర్థం కావడానికి కోసం శుక మహాముని 99 లక్షలు అని చెప్పారు. ఇంకా దానికన్నా పెద్ద నెంబర్ అయితే మనం ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఎలా రాయాలి, ఆ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది మనకి. అందుకే 99 లక్షలు అని సింపుల్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సింపుల్గా 99 లక్షలు అని చెప్పారు, కానీ చాలా దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ 99 లక్షల ఆవులు వాటన్నిటికీ
మళ్ళీ బంగారపు వాటి కొమ్ములకు కానీ గిట్టలకు కానీ వాటన్నిటికీ బంగారు తొడుగులు ఉంటాయి. అది కృష్ణుడి తండ్రి యొక్క ఆస్తి. ద్రవిణ విద్యా వయో, చూడండి, కుల శీల రూప విద్య వయో ద్రవిణ ధామ, ధామభిర్ ఆత్మతుల్యం. ధామ అంటే ఆ శక్తి అన్నమాట, కృష్ణుడి యొక్క శక్తి. కృష్ణుడి యొక్క శక్తి మనందరూ తెలిసిందే. కృష్ణ లీలలు భాగవతం దశమ స్కందంలో కృష్ణ లీలలన్నీ చూస్తే మనకి పూతనని 6 రోజుల వయసున్నప్పుడే హతమార్చాడు. 7 సంవత్సరాలప్పుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని 7 సంవత్సరాల వయసులోనే నిలబెట్టాడు. అది ఆయన శక్తి. విద్యా వయో ద్రవిణ ధామభిర్ ఆత్మతుల్యం అంటే వీటన్నిటిలో ఎవరు పోటీ కృష్ణుడికి? కృష్ణుడే పోటీ. కృష్ణుడికి కృష్ణుడే సమానం. అసమోర్ధ్వ రూపశ్రీ విస్మార్పిత చరాచరం అసమోర్ధ్వ రూపశ్రీ అని ఒక విశేషణ ఉంటది కృష్ణుడి గురించి వివరిస్తున్నప్పుడు. విస్మార్పిత చరాచరం అసమౌర్ధ్వ రూపశ్రీ. విస్మార్పిత అంటే కృష్ణుడి యొక్క గుణగణాల్ని వింటుంటే మనం విస్మయానికి లోనవుతాం. చర అచరం, చరమైన వస్తువులు అచరమవుతాయి, అచరమైన వస్తువులు చరమవుతాయి. కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసిన, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని విన్నా, కృష్ణుడి యొక్క గుణగణాల్ని వింటున్నా కూడా విస్మయానికి లోనయ్యి చరమైన వస్తువులు అచరమవుతాయి, అచరమైన వస్తువులు చరమవుతాయి. ఒక ఉదాహరణ, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ. బృందావనంలో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి చరమైన వస్తువులు అంటే జలజల పాకే నదీ ప్రవాహం తీసుకుంటే, యమునా నది ప్రవాహం తీసుకుంటే అది చరమైంది, అంటే కదిలే అన్నమాట, కదిలే వస్తువు. కృష్ణుడి యొక్క అందాన్ని చూసి అలా స్తంభించిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ ప్రవహించడం ఆగిపోయి ఒక నిమిషం అలా స్తంభించిపోతుంది ఆ ప్రవాహం. చరం అచరం అవుతుంది. విస్మార్పిత చర అచరం. అండ్ అచరమైనవి చరం అవుతాయి. అంటే అచరమైనవి అంటే ఒక ఎగ్జాంపుల్, పర్వతం తీసుకోండి. పర్వతాలు, రాళ్ళు, అచరమైన వస్తువు చరం అవుతుంది. అంటే ఇప్పుడు పర్వతము లేదా రాయి కదలకుండా ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క అందాన్ని చూసినా కానీ, కృష్ణుడి గుణగణాలు వింటున్నా కూడా ఆ రాయి కరిగి నదిలా ప్రవహిస్తుంది అనమాట. ఆ పర్వతం కరిగి నదిలా ప్రవహిస్తుంది అని ఒక గొప్ప అలంకరణ, ఉపమా, ఒక ఎగ్జాంపుల్, అనాలజీ తోటి చెప్తారనమాట. అలాగా విస్మార్పిత చరాచరం అసమౌర్ధ్వ రూపశ్రీ. అసమ ఊర్ధ్వ. సమ అంటే ఈక్వల్, అసమ అంటే ఇంకా ఎవరు ఆయనకు సమానంగా లేరనమాట. సౌందర్యంలో కానీ గుణగణాలలో కానీ కృష్ణుడికి సమానంగా ఎవరు లేరు. వేరే అవతారాలలో అదే కృష్ణుడు వేరే అవతారాలలో వచ్చినా కూడా ఇంత అందంగా ఉండరు ఆ అవతారాలు. అసమ ఊర్ధ్వ, అసమ ఔర్ధ్వ. ఊర్ధ్వ అంటే పైన, ఔర్ధ్వ అంటే ఇంకా ఎవరు లేరు. కృష్ణుడి కన్నా సమానంగా ఎవరు లేరు, కృష్ణుడి కన్నా పైన, కృష్ణుడి మించి కూడా ఎవరు లేరు. కృష్ణుడి కన్నా సమానంగా లేరంటేనే ఇంకా కృష్ణుడి కన్నా మించి లేరని కదా. కానీ అక్కడ ఏంటంటే అలా కొంచెం గొప్పగా చెప్పడానికి కృష్ణుడి గురించి అసమ ఊర్ధ్వ, అసమ ఔర్ధ్వ అని అంటారు. అసమౌర్ధ్వ రూపశ్రీ.
విస్మార్పిత చరాచరం అసమోర్ధ్వ రూపశ్రీ. సో అందుకే రుక్మిణీదేవి ఏముంటుంది ఇక్కడ, ఓ ముకుంద కాత్వా ముకుంద గుణశీల రూప విద్యా వయో ద్రవిణ దామవీరాత్మతుల్యం. ఆత్మతుల్యం అంటే నీకు నువ్వే సాటి. ఓ కృష్ణ, నీకు నువ్వే సాటి. కులము, శీలము, రూపము, విద్య, వయో, ద్రవిణ, దామ వీటన్నిటిలో కూడా నీకు నువ్వే సాటి. ధీరాపతిం కులవతీ నవృణీత కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామం. సో రుక్మిణీదేవి ఏం చెప్తుందంటే, ఇన్ని గొప్ప గుణగణాలు ఉన్న నిన్ను చూసి ఒక గొప్ప వంశానికి చెందిన ఏ స్త్రీ అయినా నిన్ను వివాహం ఆడాలని ఎందుకు అనుకోదు? ఎవరైనా అనుకుంటారు, నేనే కాదు ఎవరైనా అనుకుంటారు. అంటే అక్కడ ఏంటంటే రుక్మిణీదేవి ఏం చెప్తుందంటే ఇలాగా, అంటే తన గురించి చెప్తూ తర్వాత వేరే వేరే ఏ రాజవంశానికి సంబంధించిన ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్ప వంశానికి సంబంధించిన ఏ స్త్రీ అయినా కూడా నిన్ను కోరుకుంటుంది వివాహం చేసుకోవడానికి. అంటే రుక్మిణీదేవి ఏం చెప్తుందంటే, నేనేదో వ్యామోహంతో, నీ మీద వ్యామోహంతో నిన్ను కోరుకోవట్లేదు. నీకు ఇన్ని అర్హతలున్నాయి, కుల రూపశీల విద్యా వయో ద్రవిణ దామ, కాబట్టి నేనే కాదు ఎవరైనా నువ్వు వరుడిగా రావాలని వివాహం చేసుకోవాలని కోరుకుంటారు ఎవరైనా. సో ఇక్కడ 7 అంశాలు, రుక్మిణీదేవి 7 అంశాలు అన్నమాట మనకి చెప్పింది. ఇప్పుడు పెళ్లి పత్రికల్లో రాస్తారు కదా వరుడి గురించి, వరుడు, ఆయన పేరు, క్వాలిఫికేషను, ఎంటెక్, ఐఐటి, పిహెచ్డి అవి ఇవన్నీ రాస్తారు కదా. అలాగా రాసి మళ్ళీ వాళ్ళ జాబ్ ఎక్కడ, ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ ఎలాగైతే రాస్తారో ఇప్పుడు రుక్మిణీదేవి కూడా ఇవన్నీ చర్చిస్తుంది ఇక్కడ మనకి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే శీలము, క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్, సత్ప్రవర్తన. సత్ప్రవర్తన, సౌశీల్యం. ఇప్పుడు దేవదేవుని గురించి దేవదేవుని గుణగణాల గురించి చర్చించేటప్పుడు 2 అంశాలు వస్తాయి ముఖ్యంగా, సౌశీల్యము, సౌలభ్యము. సౌశీల్యం అంటే గుడ్ క్యారెక్టర్. ఇప్పుడు రాముడి గురించి కూడా వాల్మీకి రుక్మిణీదేవి లాగా నాకు వాల్మీకి దేవి అనిస్తుంది. వాల్మీకి ముని నారదుల వారిని అడిగినప్పుడు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సుధామాతాజీ మీరు ఆ శ్లోకం పాడండి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే శ్లోకం. ప్రభుజీ ఒకసారి నంబర్ చెప్పారా ప్రభుజీ? శ్లోకం ఫస్ట్ లోనే ఉంటుంది. నేను ఓపెన్ చేయను, ఇక్కడ నేను ఓపెన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, సెకండ్ శ్లోకం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇంకా నెక్స్ట్ 2, 3, 4 కూడా.
చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమత్తచ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాచ్చ చాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విదం నరం. ఇది కూడా 6 and 7 కూడా. శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చాముంత్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. యా, సో ఇక్కడ వాల్మీకి నారదుల వారిని అడుగుతున్నారు, ఈ లోకంలో ఈ గుణాలు ఉన్న, ఈ గొప్ప గుణాలు ఉన్న 16 గుణాలు, షోడశ కళానిధి అంటాం కదా, ఈ షోడశ కళానిధి లాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు వాళ్ళ గురించి వివరించు అని అడుగుతారనమాట. దాంట్లో ఫస్ట్ ఏమడుగుతున్నారు ఇక్కడ మనకి నారదుల వారు, వాల్మీకి ముని, గుణవాన్ కోన్వస్మిన్ సాంప్రతం లోకే, ఎవడున్నాడు ఈ లోకంలో. గుణవాన్ అంటే గొప్ప సౌశీల్యత అనమాట. గుణవాన్ అంటే మంచి గుణాలు ఉన్న వ్యక్తి, సౌశీల్యత. ఇప్పుడు ఇక్కడ మనకి రుక్మిణి లేఖలో కూడా కాత్వా ముకుంద మహతి కులశీల రూపం, అన్నిట్లు ఆ క్వాలిఫికేషన్స్, ఆ అర్హతలు అన్నిటికంటే ఈ శీలము, సౌశీల్యము అత్యంత ప్రముఖమైనదనమాట. అందుకే రామాయణంలో కూడా అక్కడ వాల్మీకి ఫస్ట్ గుణం సౌశీల్యత గురించే ప్రస్తావించారు, తర్వాత మిగతావి. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఆత్మతుల్యం అంటే కృష్ణుడి యొక్క గుణగణాన్ని పోల్చడానికి ఇంకెవరు లేరు. గగనం గగనాకారం సాగరం సాగరోపమ రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరి ఇవ. గగనం గగనాకారం అంటే ఇప్పుడు ఆకాశాన్ని వివరించడానికి పోలిక ఏముంటుంది? ఆకాశాన్ని దేంతో పోల్చగలం? దేనితో పోల్చలేం. ఒక ఆకాశంతోనే పోల్చగలం. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చగలం. ఆకాశం ఎంత విశాలమైనది, ఆకాశం ఎంత నీలి రంగులో ఎంత సుందరంగా ఉంటుంది అనేది ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చగలం. అలాగే సముద్రం, సాగరం సాగరోపమ, సముద్రాన్ని, సముద్రం యొక్క లోతు, సముద్రం యొక్క వెడల్పు, ఆ సముద్రంలో వచ్చే అలల గురించి వివరించడానికి ఇంకా వేరే పోలిక ఏమి ఉండదు. సముద్రమే పోలిక. సాగరం సాగరోపమ రామరావణ యోర్ యుద్ధం రామరావణ యోర్ ఇవ. ఆ రామరావణుల మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణించడానికి ఇంకా వేరే పోలిక ఏది సరిపోదు. ఈ సృష్టిలో అంత గొప్ప యుద్ధం ఇంకేది జరగలేదు. నేను ఈరోజే ఒక రామరావణ యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధకాండలోంచి ఆ శ్లోకాలు, అంటే ఇప్పుడు ఆ యుద్ధాన్ని వివరించడానికి చేస్తున్న శ్లోకాలు మామూలుగా ఏదో భగవద్గీత శ్లోకాలు లేకపోతే భాగవతం శ్లోకాలు, ఇప్పుడు మన సంక్షేప రామాయణం చదివినట్టుగా, రుక్మిణి కళ్యాణ లేఖ, ప్రేమలేఖ చదివినట్టుగా
అంత సాఫ్ట్గా కుంతి స్తుతి, భీష్మ స్తుతి లాగా అంత సాఫ్ట్గా చదివితే ఆ రామరావణ యుద్ధానికి అంత ప్రాముఖ్యత ఉండదు. సో ఇవాళ నేను నా అదృష్టం కొద్దీ ఒక మంచి రామరావణ యుద్ధాన్ని వివరిస్తూ ఆ శ్లోకాల్ని ఒక మంచి రాగంలో ఒక మంచి పిచ్ తోటి విన్నాను ఇవాళ నేను. సో అది ఇంకా ఎప్పుడన్నా ఒకసారి టైం దొరికినప్పుడు, ఒక అవకాశం దొరికినప్పుడు అది కూడా చర్చించుకుందాం మనం. 7:32 అయింది. నేను వేరే క్లాస్లో జాయిన్ అవ్వాలి. సో ఇవాళ ఇక్కడితో ఆపుదాము. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. వచ్చే వారం మనం ఏం చేద్దామంటే శ్లోకాలు అవి త్వరగా ముగించేసి అందరు టైంకి జాయిన్ అవుతే నేను టైంకి జాయిన్ అవుతాను. శ్లోకాలు ఒకసారి మనం అందరం పాడుకొని వెంటనే చర్చించుకుందాం. ఓకే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీ రుక్మిణి కళ్యాణ లేఖ కీ జై, శిల ప్రభుపాద్ కీ జై. మళ్ళీ వచ్చే వారం హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. మీరు చాలా తొందరగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ నాకు. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఇంకో క్లాస్ నాకు వెంటనే ఇప్పుడు ఇంకొక ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది కూడా. థ్యాంక్ యూ ప్రభు. చేయండి ప్రభు, వాళ్ళకి కూడా అసలు తృప్తి పరచాలి కదా. వివరంగా చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.